హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఎక్కడ విన్నా కూడా పవన్ కళ్యాణ్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే అటు డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేస్తున్న అభివృద్ధి పరంగా కావచ్చు, ఆయనకి సంబంధించి ప్రతి ఒక్క న్యూస్ అనేది బయటకు వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇటు సినిమాలకు సంబంధించి ఎక్కువ మట్టుకి ఒక 10 సంవత్సరాలుగా గట్టి హిట్, అంటే బ్లాక్ బస్టర్ హిట్ రాకపోయినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు తగ్గలేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఆయనకు అటు సినిమా రంగంలోనే కాకుండా ఇటు పొలిటికల్ పరంగా కూడా మంచి ఫ్యాన్ బేసే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఫ్యాన్ బేస్కి సంబంధించి ఇటు ఏ దాని గురించి మాట్లాడుకోకపోయినా నెటిజన్స్ ప్రజెంట్ ఆయన ఫస్ట్ క్రష్ గురించి, ఫస్ట్ కిస్ గురించి మాట్లాడుతున్నారు. లేదు అమ్మాయితో కాదులేండి, ఆయనకి సంబంధించి ఇదైతే ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మరి చేసింది ఎవరితోని ఏంటి అనేది ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్తూ వస్తున్నారు, నా ఫస్ట్ క్రష్ నా పిస్తోల్, నా గన్ అని చెప్పి. అదే కాకుండా నేను ఫస్ట్ కిస్ కూడా దానికే పెట్టాను, నా గన్కే పెట్టాను అని చెప్పేసి కూడా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. అయితే ఈ జేమ్స్ బాండ్ అనే విధంగా ఆయనకి హైప్ ఇస్తూ ఇప్పుడు వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే ఇదే ఇన్సిడెంట్ పైన ఒకప్పుడు చిరంజీవి కూడా చాలా భయపడ్డారంట. అమ్మో ఈయన ఎక్కడ మావోయిస్టుల దగ్గరికి వెళ్ళిపోతాడో, నా తమ్ముడు ఇలా అయిపోవద్దే అంటూ ఆయన కూడా చాలా మట్టుకి బాధపడ్డాడంట. అయితే ఆయనకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇలా అయితే కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన్నే స్వయంగా ఒక లైసెన్స్ గన్ను కూడా కొనిచ్చాను అని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ చర్చ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎటువైపు చూసినా పవన్ కళ్యాణ్ గురించి వినిపిస్తున్న ఈ టైంలో ఆయన ఫస్ట్ క్రష్ అయినటువంటి అండ్ అలాగే ఫస్ట్ కిస్ దేనికైతే ఇచ్చారో దానికి సంబంధించి ఎక్కువగా వైరల్ అవుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.